ప్రభునందు సకలమైన ప్రజలారా, సమస్తమైన వారులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినాల్లో, ఈ తపస్కాలంలో, ఉపవాస దినాల్లో మనం ఉన్నాం. ఈ 2026 సంవత్సరం శిలువ శ్రమల కాలాన్ని ధ్యానం చేసుకున్న మంచి కాలంలో మనం ఉన్నాం. ఈ సందర్భంలో మరి 2026 సంవత్సరం మార్చి నెల 21వ తారీఖు శనివారం. ఇప్పటికీ మనం ఈ శిలువ శ్రమల కాలానికి 28వ రోజుకు వచ్చాం. ఈ సందర్భంలో, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 12 సంవత్సరాలతో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతోమంది వైద్యులు సంప్రదించింది, కానీ తనకి వ్యాధి తగ్గలేదు. అందుకనే ఆమెకు వచ్చింది ప్రాణాంతకరమైన వ్యాధి, అది క్యాన్సర్ వ్యాధి అనవచ్చు. 12 సంవత్సరాలు ఎంతో శారీరకంగా మానసికంగా బాధలు కృంగి కృషించినటువంటి ఆ స్త్రీ ఒక తలంపు కలిగి ఉంది. యేసు ప్రభు యొక్క ఆయన ధరించిన వస్త్రాలు తాగితే నాకు స్వస్థ వస్తంటూ ఆమె సంపూర్ణ విశ్వాసంతో ప్రభు కొరకు సిద్ధపడింది. అందుకే యేసు ప్రభు ఆమెకు ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన వస్త్రములు తాకటానికి ఆమె ప్రయత్నించినప్పుడు ఆయన వస్త్రం నుండి యేసు ప్రభు ఆమెకి స్వస్థ ఇచ్చాడు. చూసారా, ఆమెకున్న విశ్వాసం. ఆయన వస్త్రములు తాగితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని సంపూర్ణ విశ్వాసంతో ఉన్న ఆమె ఎంత గొప్పగా గట్టి విశ్వాసంతో ఉన్నదో, ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా మానసికంగా అనేక ఆధ్యాత్మికంగా ఎన్నో బలహీనతలు ఉన్నట్టు బిడ్డలు ఉన్నారు. అటువంటి వారు ఈమెకున్న సంపూర్ణ విశ్వాసంతో కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈనాడు దేవుని వాక్యము ధ్యానించే వాక్యము అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనగా దయచేయమని, అటువంటి ఆమెకున్న విశ్వాసాన్ని దయచేయమని మనసారా ఆ దేవుని ప్రభుని ప్రార్థించుకుంటాం. ప్రభు అయిన దేవుడు మీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడుగాక. గాడ్ బ్లెస్ యూ.